నమస్తే, నా పేరు కిరణ్ మే. ఎస్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రెండో రోజు హీట్ తగ్గని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ప్రతిపక్ష పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ని విజయవంతం చేయండి. డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశం. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంట. తాత్కాలిక నర్సులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యతనివ్వండి. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్. అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో కూడా రెండో రోజు హీట్ తగ్గలేదు. అధికార ప్రతిపక్ష నాయకులు కారాను మిరియాలు నూరుతున్నారు. పలు బిల్లులపై అధికార పక్షం చర్చకు ప్రతిపాదించగా ప్రతిపక్షం అడ్డుకోవడంతో సభలో గందరగోళం నెలకొనింది. ఇదిలా ఉంటే టిడ్కో ఇళ్లను వెంటనే లబ్ధిదారులకు ఇవ్వాలని సమావేశాలకు వచ్చే ముందు చంద్రబాబుతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అసెంబ్లీ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రతిపక్ష టీడీపీ సభ్యుల తీరుపై సీఎం జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో 2-3 స్థానాలు కూడా రావంటూ సీఎం తీవ్రంగా స్పందించారు. అసలు అసెంబ్లీకి ఎందుకు వస్తున్నారో కూడా అర్థం కాని ప్రతిపక్షం ఉందని అన్నారు. అనవసర విషయాలపై రాద్ధాంతం చేస్తూ సభ సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. అధికార ప్రతిపక్ష సభలో సమన్వయం పాటించాలని చెప్పారు. అర్థవంతమైన చర్చలతో ప్రజా సమస్యలను పరిష్కరించేలా దృష్టి సారించాలని అన్నారు. తన జన్మదినం సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారని చెప్పారు. కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడాలని వెంకన్నను వేడుకున్నట్లు పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా కలియుగ దైవం మా ఎల్వేల్పు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకోవటం, ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకోవటం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా గత 10 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మనిషి జన్మ అనేది కూడా ఎంత చిన్నది ఈ దేవుడి సృష్టిలో అని ఆలోచిస్తే మనకి కరోనా వచ్చిన తర్వాత అందరికీ అర్థమవుతూ ఉంది. ఒక చిన్న వైరస్ ప్రపంచం మొత్తాన్ని కూడా ఒక పాజ్లో పెట్టే పరిస్థితి చూస్తూ ఉన్నాం. అది అమెరికా అధ్యక్షుడు కావచ్చు, లేకపోతే ఒక అతి సామాన్యుడు కావచ్చు, ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా ప్రభావం ఏంటో చూపించిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో స్వామిని దర్శించుకోవడం కూడా మరి నోటికి అంత ముఖానికి మాస్కులు పెట్టుకొని అలా దర్శించుకోవాల్సిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా తొందరలోనే తిరిగిపోయి మళ్ళీ సాధారణ స్థితి రావాలని, ముఖ్యంగా మన ప్రజలందరూ కూడా సుఖంతో సభ్యంగా ఉండాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఆ స్వామివారి ఆశీస్సులతోటి తప్పకుండా ఈ క్లిష్ట పరిస్థితిని మనం బయటపడతామని చెప్పని ఆశిస్తాం. యాక్చువల్గా నిన్నటి నుంచి అసెంబ్లీ సమావేశాలు స్టార్ట్ అయ్యాయి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020 కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అందరూ శ్రమించాలని జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి సృజన కోరారు. వీఎంఆర్డీఏ చెల్లుని ఏరియాలో స్వచ్ఛ సర్వేక్షణపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. విశాఖ నగరంలో సుమారు 3 లక్షల మంది డ్వాక్రా సంఘాల ప్రతినిధులు ఉన్నారని చెప్పారు. వీరందరికీ స్వచ్ఛ సర్వేక్షణ పట్ల అవగాహన కల్పించాలని సూచించారు. డ్వాక్రా సంఘాల మహిళలకు చెందిన 3 లక్షల గృహాలు ఉంటే వాటిల్లో వచ్చే 10 రోజుల్లో సుమారు 10% ఇళ్లను సందర్శించి స్వచ్ఛ సర్వేక్షణ పట్ల అవగాహన కల్పించాలని అన్నారు. ముఖ్యంగా తడి పొడి చెత్త వేరు చేస్తేనే ఇళ్ల నుంచి చెత్తను సేకరించాలని, లేని పక్షంలో వారికి జరిమానాలు కూడా విధించాలని కమిషనర్ ఆదేశించారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పథకం కింద కాపులుప్పాడలో చెత్త నుంచి విద్యుత్ను ఉత్పత్తి చేసే ప్రక్రియ త్వరలోనే ప్రారంభం కానున్న నేపథ్యంలో నగరంలో చెత్తను సేకరించే విధానంలో సమూలమైన మార్పులు తీసుకురావాలని ఆదేశించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉన్న ఏరియాలతో పాటు మిగతా ప్రాంతాల్లో కూడా గార్బేజ్ ఫ్రీ ఏరియాగా చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షలో జీవీఎంసీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు. So that is your first team which will come, and they will not tell which community toilet, which public toilet they will be visiting. Open urination, defecation chesna vallu note chestaru ane vishayam dayachesi gurtunchukoni. Please make a drive of doing more of penalties.
because you know who goes out. ఇప్పుడు ఇందాక శ్రీధర్ చెప్పినప్పుడు దట్ ఈస్ అదొక ప్రెజెంటేషన్ లో ఐ కుడ్ సీ బాంబే కాలనీ, జయలలితం కాలనీస్, అవన్నీ దే ఆర్ వెరీ వల్నరబుల్. All slums are very vulnerable for open urination and defecation. Streets, green belts, all of them are vulnerable. Concentrate more on penalties. I am asking you to do penalties and need amenity secretaries to coordinate cheskoni ensure all the repairs of community toilets and public toilets are done within next 2 weeks. Already engineers are on the job, but you cannot. Meer kuda loop lo undalsina avasaram undi. That is our first certification which will happen in December. ODF++ దాటి we are going for water plus certification. మీకోసం చెప్తున్నాను, ODF అయిపోయింది, ODF+ అయిపోయింది, ODF++ అయిపోయింది, నెక్స్ట్ ఇస్ వాటర్ ప్లస్. We are going for that certification. తాత్కాలిక స్టాఫ్ నర్సులకు న్యాయం చేయాలని బీజేపీ మాజీ ఎమ్మెల్యే పెన్మెత్స విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కోవిడ్-19 కి సేవలు అందించిన ప్రైవేట్ స్టాఫ్ నర్సులకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో మొదటి ప్రాధాన్యత ఇచ్చి వారిని ఆదుకోవాలని కోరారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నర్సులు చేపట్టిన ఆందోళనకు ఆయన మద్దతు తెలిపారు. కోవిడ్ వారియర్స్ గా గుర్తించి వైద్య సిబ్బందినే సేవలు చేయించుకుని 3 నెలలు జీతాలు ఇవ్వకుండా ఎగ్గొట్టిన ప్రభుత్వం దేశంలో వైసీపీ అని విష్ణుకుమార్ రాజు మండిపడ్డారు. తక్షణమే జీతాలు చెల్లించాలని లేని పక్షంలో వారి తరఫున బీజేపీ పోరాడుతుందని అన్నారు. నేపథ్యంలో ఈ ఆగస్టులో స్టాఫ్ నర్సుల్ని, కొత్తగా చిన్న పిల్లలు స్టాఫ్ నర్సుల్ని, అట్లాగే టెక్నికల్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకుంది. 6 నెలలు కాంట్రాక్ట్ పద్ధతిలో. 3 నెలలు సమయము అయిపోయిన తర్వాత వాళ్ళందరూ కరోనా పేషెంట్స్కి దగ్గరుండి సర్వీస్ చేసిన తర్వాత మీ అవసరం మాకు తీరిపోయింది, ఇప్పుడు కరోనా లేదు, అందుకు మీరు వెళ్ళిపోండి అని చెప్పి పంపించేశారు. జీతం ఇవ్వకుండా 3 నెలలు జీతం ₹1 కూడా ఇవ్వకుండా వాళ్ళని రోడ్డుని పడేసిన ఘనత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. మీరు ఇంక రావద్దమ్మా, మీకు ఎలాగో డ్యూటీస్ అయిపోయినవి అని చెప్పేసి అన్నారు. అన్న తర్వాత ఓకే అండి, ఇదేంటి 6 months కాంట్రాక్ట్ బేసిక్ అని తీసుకొని మధ్యలో ఆపేయడం మెయింటెనెన్స్ అంటే మాకు అప్పుడు అలా ఆర్డర్స్ వచ్చాయమ్మా. ఇప్పుడు కోవిడ్ సెన్సెస్ అనేది తగ్గిపోయింది, తగ్గిపోవడం వల్ల మేము ఇప్పుడు ఆపేస్తున్నాము. మాకు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు, ఆ మీటింగ్లో మాకు ఇలా చెప్పారని చెప్పి అది ఏంటి సార్, ఓకే మేము అక్కడికి మా డిమాండ్స్ ఏంటంటే ఇంతవరకు శాలరీ ఇవ్వకుండా ఎవరు వర్క్ చేయలేదు సార్, కానీ మేము చేసాము. ఎందుకంటే ఇది ఈ రోజు కాకపోతే రేపైనా వేస్తుందని నమ్మకంతో మేము ఆ వర్క్ అనేది చేసాము. మధ్యలో ఇలా ఆపేశారు, పోనీలండి ఆపేశారు. మాకు నెక్స్ట్ ఇప్పుడు నోటిఫికేషన్ తీస్తున్నారు సార్, సిహెచ్సిస్ అని, పిహెచ్సిస్ అని, తర్వాత అర్బన్ క్లినిక్స్ అని చాలా తీస్తున్నారు సార్. అందులో ఎక్కడన్నా సరే మాకు ప్రయారిటీ ఇచ్చేసి మాకు అందులో జాబ్ వేస్తే సరిపోతుంది సార్. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దినేష్ కుమార్, కాకినాడ ఎమ్మెల్యే ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి, చెస్ ఛాంపియన్ ద్రోణంవల్లి హారిక, సినీ దర్శకుడు బాబీ, డ్రమ్స్ శివమణులు శ్రీవారి సేవలో పాల్గొన్నారు. వీఐపీ ప్రారంభ దర్శనంలో వీరంతా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. త్వరలో చిరంజీవితో చిత్రాన్ని తీయనున్నట్లు దర్శకుడు బాబీ తెలిపారు. ఈ టైంలో కూడా మాకు దర్శనం అయింది, చాలా ఆనందంగా ఉంది. మా బ్రదర్లో వెడ్డింగ్ అయింది మొన్నే, సో మేము ఫ్యామిలీ అందరం కలిసి దేవుడిని దర్శించుకోవటానికి వచ్చాము. నెక్స్ట్ అనేది కోవిడ్ టైంలో అన్నీ అయిపోయినాయి టోర్నమెంట్స్, ఇయర్ అంతా ఆల్మోస్ట్ పోయినట్టే. సో నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ బై మార్చ్ నుంచి అన్నీ మళ్ళీ నార్మల్గా మొదలవుతాయని అనుకుంటున్నాము. నమస్కారం అండి. మా బ్రదర్ది రీసెంట్గా మ్యారేజ్ అయింది, సో అందువల్ల రావాల్సి వచ్చాము. మోస్ట్లీ చెప్పాలంటే కరోనా తర్వాత ఫస్ట్ జర్నీ ఇదే అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 8 months తర్వాత మళ్ళీ ఫ్లైట్కి బయటికి రావడం జరిగింది. సో చాలా స్వామివారిని దర్శించుకుంటాం ఫ్యామిలీతో, చాలా హ్యాపీగా ఉంది. త్వరలోనే తిరిగి మెడిసిన్ వచ్చి అందరం మళ్ళీ ఫ్రీగా మాస్కులు లేకుండా గుడికి వస్తామని ఆ దేవుడు వారిని స్వామివారిని మొక్కుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ చిరంజీవి గారితో లైనప్లో ఉందండి. సో త్వరలోనే ఆచార్య అయిన తర్వాత ఆయన ఆర్డర్ ప్రకారం మా సినిమా స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం, గుడ్ మార్నింగ్, వార్గ వైయగం, వార్గ వలముడన్, వణకం, నమస్తే, నమస్కార, సత్ శ్రీ అకాల్, అస్సలాము అలైకుం, ప్రైజ్ ది లార్డ్. Today is my very special day, my birthday, December 1st, and I was just thinking, I'm supposed to be in Sabarimala, but because of the COVID, I couldn't make it. So I came to Tirumala to take a blessing, and I pray for everyone
and peaceful. Take care, wear mask and social distance. And yeah, అందరికీ నమస్కారం. God bless. దివ్యాంగుల సమస్యలను పరిష్కరించాలని ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే పెన్మత్స విష్ణుకుమార్ రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 2016 దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అమలు చేయాలని కోరారు. దివ్యాంగుల సంఘాల జేఏసీ జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట చేపట్టిన దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావాన్ని తెలిపారు. న్యాయమైన డిమాండ్లు నెరవేర్చే దిశగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని విష్ణుకుమార్ రాజు అన్నారు. 6 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతూ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని జేఏసీ కన్వీనర్ బొడ్డేపల్లి రఘు ఆవేదన వ్యక్తం చేశారు. చట్టాన్ని అమల్లోకి తేకపోతే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. నిరసనలో శ్రీనివాస గౌడ్, అజితారావు తదితరులు పాల్గొన్నారు. నెల 26వ తేదీ నుంచి మరి 2016 దివ్యాంగుల చట్టం అనేది అమల్లో స్టేట్ గవర్నమెంట్ తీసుకురావాలని మరి రిలే నిరాహార దీక్ష అనేది కొనసాగిస్తున్నాం. ఈరోజు రిలే నిరాహార దీక్ష 6వ రోజుకు చేరింది. మరి ఇప్పుడు దాకా మిగతా పొలిటికల్ పార్టీలు అందరూ ఇప్పుడు సపోజ్ బీజేపీ విష్ణుకుమార్ రాజు గారు వచ్చి వాళ్ళ సంఘీభావం తెలియజేశారు వాలంటరీగా. ఎందుకంటే మేము ఇది ఒక పొలిటికల్ పోరాటం కాకుండా మా దివ్యాంగ సోదరులందరూ సొంతగా దీన్ని ఈ ప్రొటెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. కాబట్టి మీరందరూ ఇప్పుడు దాకా పార్టీలు వస్తున్నాయి కానీ ప్రభుత్వ యంత్రాంగం ఎవరు వచ్చి మీకు ఏం జరిగిందని అడగట్లేదు. ఇంటెలిజెన్స్ వారు వచ్చి ఫోటోలు తీసుకొని వెళ్తున్నారు కానీ జిల్లా స్థాయిలో ఎవరు మరి ఇప్పుడు రాజకీయ నాయకులు అంటే సరే మొన్నటి వరకు రాలేదు, ఈ రోజు నుంచి ఏవో సెషన్లు ఉన్నాయి అనుకుందాం. మిగతా ప్రభుత్వ యంత్రాంగం వచ్చి కలెక్టర్ గారు వచ్చి అయ్యా మీకు ఏం జరిగింది, ఎందుకు కూర్చున్నారు, ఎందుకంటే 6 రోజుల నుంచి రెగ్యులర్గా మీరు నేను కూర్చుంటే పర్లేదు. మరి దివ్యాంగ సోదరులు అందరూ రాష్ట్రంలో నలుమూలల నుంచి వచ్చారు. వచ్చి వాళ్ళు ఎండనక వాననక ఇక్కడ ఈ టెంట్ల కింద కూర్చొని భోజనం తినకుండా ఇబ్బంది పడుతుంటే కనీసం ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోగా వీళ్ళకి ఏంటంటే రోజు రోజుకి వీళ్ళలో నీరసం వస్తుంది. కానీ సీఎం గారు మరి అక్కడ సెషన్లో ఎవరు ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి వీళ్ళ ఓట్లతో గెలిచిన ఒక్క ఎమ్మెల్యే గారు కూడా మరి నిన్న కానివ్వండి ఈ రోజు కానివ్వండి వీళ్ళ గురించి ప్రస్తావనే తేలేదు. ఇది చాలా దౌర్భాగ్యకరమైన. వ్యవసాయ ఆర్డినెన్స్ ను రద్దు చేయాలని కోరుతూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులపై లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ ప్రజా సంఘాలు జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపాయి. మోడీ సర్కారు విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టాయి. అన్నదాత కష్టాలను ప్రతిబింబించే జానపద గీతాలను ఆలపించి ఆకట్టుకున్నారు. దేశభక్తి జాతీయతపై పదే పదే మాట్లాడుతున్న ప్రధాని మోడీకి దేశానికి అన్నం పెట్టే రైతుల కష్టాలు పట్టవా అని ఇఫ్టూ నాయకులు వెంకటేశ్వరరావు ప్రశ్నించారు. చలో ఢిల్లీకి తరలివస్తున్న రైతాంగంపై నిర్బంధాన్ని ఆపేయాలని, కేంద్రం తెచ్చిన రైతాంగ వ్యతిరేక వ్యవసాయ మార్కెటింగ్ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. వ్యతిరేకంగా 3 చట్టాలు చేసింది. ఈ 3 చట్టాలని వెంటనే ఉపసంహరించుకోవాలని, రద్దు చేయాలని అనేక రైతు సంఘాలు, రైతులు అనేక రాష్ట్రాల నుంచి ప్రజలందరూ కూడా ఢిల్లీ కోటను ముట్టడించే కార్యక్రమంలో భాగంగా రైతుల మీద అనేకమైన దమనకాన్ని ప్రయోగిస్తుంది, అరెస్టులు చేస్తుంది. వాళ్ళపైన అనేకమైన అకృత్యాలకు పాల్పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఉంది. వెంటనే కేంద్ర ప్రభుత్వం వాటి వైఖరిని మార్చుకోవాలి. ఏదైతే రైతులకు వ్యతిరేకంగా చేసినటువంటి చట్టాలన్నింటినీ ఉపసంహరించుకోవాలి. రైతులకు ఉన్నటువంటి పరిస్థితుల మీద హక్కులకి కాపాడవలసింది బదులు వాళ్ళకున్నటువంటి కనీస హక్కులను కూడా కాలరాసే వైఖరిగా ఈ చట్టాలు చేసింది. ఈ చట్టాలను ఉపసంహరించుకోవాలి. అనేక రాష్ట్రాల నుంచి పంజాబ్ కానీ హర్యానా కానీ అనేక రాష్ట్రాల ప్రజలందరూ రైతులందరూ కూడా ఢిల్లీ కోర్టును ముట్టడించే ప్రయత్నంలో వస్తుంటే వాళ్ళని ఆటంకపరిచే విధంగా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టే పరిస్థితిలో ఉన్నది కేంద్ర ప్రభుత్వం. వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలి. అక్రమంగా పెట్టిన కేసులన్నింటినీ కూడా ఉపసంహరించుకోవాలని మేము ప్రజా సంఘాలుగా డిమాండ్ చేస్తాను. అట్లే నా పేరు దేవుడు బాబు అండి, అఖిల భారత రైతు కూలీ సంఘం. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రైతు హెడ్లైన్స్ మరోసారి. రెండో రోజు హీట్ తగ్గని అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. ప్రతిపక్ష పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన సీఎం జగన్మోహన్ రెడ్డి. స్వచ్ఛ సర్వేక్షణ్ 2020ని విజయవంతం చేయండి. డ్వాక్రా సంఘాల మహిళలకు అవగాహన కల్పించాలని జీవీఎంసీ కమిషనర్ సృజన ఆదేశం. అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు దురదృష్టకరం. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే గంట. తాత్కాలిక నర్సులకు ఉద్యోగ నియామకాల్లో ప్రాధాన్యతనివ్వండి. మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు డిమాండ్.
వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.